ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. అందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువు నామములో ఈ ఉదయకాలం ముందు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, భూమి ఆకాశములకు అధిపతి అయిన దేవ, ఈ ఉదయకాలమున ఫోను కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి తండ్రి మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమును ప్రార్థన చేసుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి ప్రత్యేకంగా మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చిన సేవకులను, విశ్వాసులను, పిల్లలను ఆశీర్వదించి దీవించి శుభములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని తండ్రి సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఇటు గొప్ప ప్రేమ లేని వారికి ఆ ప్రేమను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడినటువంటి నాయన మీ కుమారులు దేవకిరణ గారిని బట్టి, అలాగే సహోదరులు యవనస్తులు అనిల్ బాబును బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారికి కావలసినటువంటి సంపూర్ణమైన ఆరోగ్యమును, సంపూర్ణమైన జ్ఞాన వివేకములను, సంపూర్ణమైన చక్కని మాటలను అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాటలు పాడిన వారికి స్వరమునిచ్చి ఈ సమస్తం మీ మహిమ కొరకు జరిగించమని వేడుకుంటాం. ఈ సంవత్సరం ఆఖరి దినాలలో మేము ప్రయాణం చేస్తున్నాం. సాతానికి, అల్లరికి, శోధనకి దారి లేకుండా సహాయం అనుగ్రహించు. యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సభ్యులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు స్వామి గారు మొదటి కీర్తనగా పాడి వినిపిస్తారు. సహోదరి జ్యోతి రెండో కీర్తనగా పాడి వినిపిస్తుంది. స్వామి గారు. అందరూ వందాలండి. ఒక్క నిమిషం. సరే, ఒక్క నిమిషం. పాట సిద్ధపడలేదు అందుకోసం. సరే. తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు కూడొచ్చు. మీ అందరికీ యేసు ప్రభు నామమున వందనాలండి. పాట పాడి దేవునికి మహిమంగా అందరూ గెచ్చేమనే తోటలో తండ్రి అన్న ప్రార్థన విన్నానయ్యా నేను, వాక్యం ద్వారా నివేదన. గెచ్చేమనే తోటలో ఆత్మసిద్ధమే తనువే బలహీనము, ఆ గడియను తలచి నా మనసే వెరసి. ఆత్మసిద్ధమే తనువే బలహీనము, ఆ గడియను తలచి
నా మనసే వెలసే, అయినా నా ఇష్టము కాదని నీ చిత్తం జరగాలని చేసావయ్యా ప్రార్థన. హృదయములోని నివేదన గెచ్చేమనీ తోటలో మెలకువగా ఉండి ప్రార్థించండి, శోధనలో పడక నిలుచుండండి. మెలకువగా ఉండి ప్రార్థించండి, శోధనలో పడక నిలుచుండండి. నన్ను అప్పగించే గడియొచ్చింది, ఆ తండ్రిని ప్రార్థించండి. చేసావయ్యా ప్రార్థన, హృదయములో నారోదన గెచ్చేమనీ తోటలో నీయందు నేను నాయందు నీవు ఉన్నాలాగా వారుండాలని, నీయందు నేను నాయందు నీవు ఉన్నాలాగా వారుండాలని, వారి ద్వారా నీ ఆకర్షితులే అందరూ కలిసి ఉండాలని చేసావయ్యా ప్రార్థన. చెమట రక్తం కార్చిన ప్రార్థన గెచ్చేమనీ తోటలో నన్ను నీవు ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించునట్లు నా సంగతి లోకం తెలిసేటట్లు నీ మహిమను వారికిచ్చితి. నీతి పరిశుద్ధుల తండ్రివి నీవు, నా ప్రార్థన ఆలకించెదు దేవుడవు. గెచ్చేమనీ తోటలో విన్నానయ్యా నేను నీ వాక్యం ద్వారా నివేదన, హృదయములో నీ ఆరోధన గెచ్చేమనీ తోటలో. ఉన్నానండి. అందరికీ వందనాలండి. ఇటు సమయం ఇచ్చిన రవి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, కష్టకాలం దుఃఖ సమయం
నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవే నా మార్గము నీవే నా జీవము నీవే నా గమ్యము నీవే నా సర్వము నా మనసు తీర నిన్ను నేను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృపా చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయో లేని నాయడ నీ కృపా చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి తండ్రివి నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ సేవయే నా శ్వాస నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నీ పాడేదా స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా అందరికీ వందనాలండి. చక్కగా కీర్తనలు పాడినటువంటి సహోదరి అలాగే సహోదరునికి
ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 32వ అధ్యాయమును వాక్యపఠన భాగంగా చదువుకుందాము. మొదటి పేరా నవ్య చదువుతుంది. తర్వాత 7వ వచనం నుండి 14వ వచనం వరకు సహోదరి జ్యోతి గారు చదువుతారు. తర్వాత 15వ వచనం నుండి 25వ వచనం వరకు సహోదరులు అప్పారావు గారు చదువుతారు. 26వ వచనం నుండి చివరి వరకు సహోదరులు సంతోష్ గారు చదువుతారు, లేదంటే నేను చదువుతాను. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకును చెవులునున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులునున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పగరతో రూపమును ఏర్పరచి దాన్ని పోత పోసిన దూడగా వేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నన్ను రప్పించిన నీ దేవుడవు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకు లేచిరి. అందరికీ వందనాలు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను తీసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో, వారు లోబడ నల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రము వలె నీ సంతానము అభివృద్ధి చేసి, నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకి ఇచ్చదనని వారు నిరంతరము దానికి హక్కుదారులనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గుర్చి సంతాపపడెను. అందరికీ వందనాలండి. మోషే శాసనముల గల 2 పలకలను చాత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి. అవి ఈ పక్కను ఆ పక్కను వ్రాయబడిను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేరాక ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచూ ఉండగా, యెహోషువ ఆ ధ్వని విని, పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపముగా ఆ దూడను
వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద జల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగనిచ్చెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, అహరోను, ఈ నా ఏలినవాడ, నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులను, నా మాట నీ వెలుగుదువు. వారు నాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తిలో నుండి మమ్మును రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిది. అందుకు నేను, ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఓడదీసి తండని చెప్పితిని. నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయననెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచి పెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువాని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. సంతోష్ గారు 29వ వచనం నుండి. సరే, నేను హలో. చదువుతున్నాను. చదవండి. సార్ 29 నుంచి అండి. అవునండి. ఓకే 26 అన్నారు కదా. సరే, వినిపిస్తుందా సార్? చదవండి. హలో. ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠ చేసుకొనవలెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలరేమో అన్ను. అప్పుడు మోషే యెహోవా వద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుంది. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడ్ల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొంచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో, నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదని మోషేతో చెప్పెను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున
యెహోవా వారిని బాధ పెట్టెను. సార్ ఓకే. హలో ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చక్కగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరువచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 32వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా, ఈ 12వ అధ్యాయంలో క్రైస్తవులుగా ఉన్న మనం నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రతి విషయాన్ని వివరంగా మాట్లాడుకోవడం అనేది సాధ్యము కాకపోవచ్చు. కానీ మీరు వ్యక్తిగతంగా దాన్ని అధ్యయనం చేయడం వల్ల చాలా మేలులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 12వ అధ్యాయం, ఈ 32వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు ఇశ్రాయేలీయుల యొక్క అసహనం మరియు బంగారు దూడ గురించిన విషయాలు. ఇశ్రాయేలీయుల యొక్క అసహనం మరియు బంగారు దూడ గురించి చూస్తాం. దేవుని కోపము, మోషే విజ్ఞప్తి 7 నుంచి 14 వచనాలు చూస్తాం. మొదటి 6 వచనాలు వాళ్ళ అసహనంతో వాళ్ళు చేసిన బంగారు దూడ. 7 నుంచి 14 వచనాలు ఆ దూడను చూసిన మోషే, దేవుని కోపము మనం చూస్తూ ఉంటాం. 15 నుంచి 24 దాకా చూస్తూ ఉన్నప్పుడు ఏవైతే రాతి పలకలు తీసుకువచ్చాడో వాటిని వీరు చేసిన బంగారు దూడను నాశనమైపోయాయి. 25 నుంచి 29 దాకా చూస్తున్నప్పుడు లేవీలు ప్రభువుతో నిలవబడ్డారు. 30 నుంచి 35 వచనాలు చూస్తున్నప్పుడు మోషే క్షమాపణ కోరుతాడు, తీర్పు వస్తుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళు చేసిన పొరపాటు, ఆ పొరపాటును బట్టి వారు శిక్షింపబడ్డము అనే కోణంలో ఈ అధ్యాయము ముందుకు వెళుతూ ఉంది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని కొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజల యొక్క అసహనం ఏమిటి అనేది చూస్తే ఓసారి దేవుని గ్రంథంలో వాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొద్దిగా పరిశీలన చేద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము అని తెలియజేశాడు. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. నిజానికి ఇశ్రాయేలు ప్రజల బాధ ఏంటంటే వీళ్ళని నడిపిస్తున్న నాయకుడు
ఇప్పుడు వారి మధ్యలో లేడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చూస్తే, మోషే దేవునితో 40 దినములు ఉండుట అనేది మనం చూస్తూ ఉన్నాం. మోషే 40 దినాలు దేవునితో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ఆలోచన విధానాలు మారిపోయాయి. ఎలా మారిపోయాయి అంటే, వీళ్ళ భయం ఏమిటంటే, ఇక్కడ తెలియజేస్తున్న విషయమును గ్రహించినప్పుడు, మోషేను బట్టే వీళ్ళు ఐగుప్తు దేశము నుంచి ఈ యొక్క స్థలాలకు వచ్చారని, మోషేని బట్టే వీరు ఎర్ర సముద్రాన్ని దాటుకుని వచ్చారని, దేవుడు మోషేని బట్టే వీళ్ళకి సహాయకుడుగా ఉంటున్నారని వీళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అటువంటి మోషేనే కనపడడం లేదు. వీళ్ళకి మోషే కనపడకపోతే తదుపరి మార్గంలో మనం ఎలా ముందుకెళ్ళగలం? చాలా రోజులైపోయింది కదా! ప్రత్యామ్నాయపు ఆలోచనను చేస్తూ ఉన్నారు. ప్రత్యామ్నాయపు ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మదిలో మెదిలిన నాయకుడు ఎవరంటే అహరోను. ఈ అహరోను దగ్గరికి జనాలందరూ వచ్చి, అయ్యా, మోషే ఏమైపోయాడో మనకు తెలీదు. మనల్ని నడిపించడానికి మనకు ఒకరు కావాలి అని తెలియజేస్తే, వీరి దగ్గర ఉన్న బంగారాలన్నిటినీ పోగు చేసి ఒక దూడను చేశారు. అయితే ఎందుకు దూడను మాత్రమే చేశారు అంటే, వీళ్ళు ఐగుప్తు దేశపు ఆచారాలలో నుంచి వచ్చిన వారు కాబట్టి, వీళ్ళు 430 సంవత్సరాల వాళ్ళ యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నో ప్రభావాలు వాళ్ళ మీద పడ్డాయి. ఆ ప్రభావాలు అన్నీ కూడా విగ్రహాలే. కాబట్టి ఆ విగ్రహ ప్రభావాలను బట్టి, ఇప్పుడు మోషే లేకపోవడాన్ని బట్టి వీళ్ళు అసహనానికి గురయ్యి, వీరు మళ్ళా దేనిని తయారు చేసుకున్నారంటే, ఒక దూడను తయారు చేసుకున్నారు. ఈ దూడను తయారు చేసుకుని వాళ్ళ ఆలోచన విధానాన్ని పరిశీలన చేస్తే ఇంత దుర్మార్గమా అని అనిపిస్తూ ఉంటుంది. చూడండి, అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నప్పుడు, 4వ వచనం కింద పాయింట్. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. సహజంగా తీసుకువచ్చింది మోషే, సహాయం చేసింది దేవుడైతే, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ చేతులతో విగ్రహాన్ని చేసి, ఆ విగ్రహమే వీళ్ళకి సహాయం చేసింది అని తెలియజేసి, అక్కడ ఒక పండగ వాతావరణాన్ని చాటారు. సహజంగా జనాలకి దేవుని వాక్యము కంటే పండగలు చేసుకోవడము, దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి జనులు ఎందుకో ఇష్టపడుతూ ఉన్నారు. అది ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ 6వ వచనం కింద పాయింట్ చెప్తున్నాడు. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే మోషే ఏమైపోయాడో బాధ లేదు. వాళ్ళని నడిపిస్తున్న దేవుడు నమ్మి ధైర్యం లేదు. చివరికి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, గతంలో 430 సంవత్సరాల బానిస జీవితంలో వాళ్ళ మీద ప్రభావితం పడిన అపీన్ అనబడే పవిత్రమైన దూడను ఆరాధించే ఐగుప్తులను
ఎలాగా దూడలను ఆరాధించే ఆచారము, విగ్రహాలను ఆరాధించే ఆచారం ఐగుప్తులకు ఉందో, అదే ఆకారాలను చేసుకుని అదే మాకు సహాయం చేసింది అని వీళ్ళు అభిప్రాయపడ్డారు. అయితే అభిప్రాయపడి వీళ్ళు ఇప్పుడు ఒక రకంగా ఆనందంలో మునిగి తేలే పని చేస్తూ ఉన్నారు. మునిగి తేలే పని చేస్తూ ఉన్నప్పుడు 7-10 వచనాలు చూస్తున్నప్పుడు ఇశ్రాయేలును నాశనం చేస్తాడని దేవుడు బెదిరించడం, ఒక రకంగా వార్నింగ్. చూడండి 7వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి 6 వచనాలు వాళ్ళు చేసిన పాపము, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చూసాం. 7వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. చూసారా, కింద ఎక్కడో జరుగుతున్న విషయాలు మోషేకి తెలియదు. కానీ మోషేతో మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడంటే, నీ ప్రజలు చెడిపోయిరి. చెడిపోవడము అంటే ఏంటంటే వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడం. చెడిపోవడము అంటే ఏమిటి అంటే దేవునికి వ్యతిరేకమైన కూడికలలో కూర్చోవడం, దేవునికి వ్యతిరేకమైన సాంగత్యాలను చేసి సంతోషపడడము చెడిపోవడానికి ఒక గుర్తే ఇక్కడ. అయితే ఈ ప్రజలు చెడిపోయారు. ఎందుకు చెడిపోయారంటే దూడను చేసుకోవడాన్ని బట్టి, వాళ్ళ ఉద్దేశాలు బాగోకపోవడాన్ని బట్టి వాళ్ళు చెడిపోయారు. కాబట్టి త్వరగా నువ్వు వెళ్ళినట్లయితే మంచిది అని తెలియజేసి 9వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, అసలు దేవుడికి వచ్చిన కోపము అంతా ఇంత కాదు. ఒక్కోసారి నిజంగా మనకు పుట్టిన బిడ్డలో మనల్ని తండ్రి అని కాకుండా వేరే వాళ్ళని తండ్రి అంటే మనకెంత కోపం వచ్చిద్దో. మనం కష్టపడి తీసుకొచ్చిన సంపాదన మన సంపాదన కాదు, వేరే వాళ్ళ సంపాదన అని అంటే మనకెంత కోపం వచ్చిద్దో. దేవుడికి కూడా ఇక్కడ కోపం రావడానికి గల కారణం ఏంటంటే 10 తెగుళ్ళు చేసి 43 సంవత్సరాల బానిస బ్రతుకుల్ని విడుదల చేసి మేఘస్తంభాలను అగ్నిస్తంభాలను ఉంచి వాళ్ళని నడిపిస్తున్న ఆ దేవుణ్ణి మరిచి ఒక దూడను చేసుకుని ఇదే దేవుడు అని అంటే నిజంగా ఈయనకి ఎంత కోపం రావాలండి. వీళ్ళు లోబడని ప్రజలు అంటే వీళ్ళు ఖచ్చితంగా వినరు, అంటే మెడలు వంచరు అంటే విధేయులు కాదు. కాబట్టి నువ్వు మౌనంగా అంటే నువ్వు ఊరకుండుము, నా కోపం వారి మీద ఉంచుతాను అని తెలియజేస్తే అప్పుడు మోషే, ఒక గొప్ప నాయకుడు లక్షణం ఎలా ఉంటుందంటే నశించిపోయే వారిని కాపాడే విధముగాను, నశించిపోతున్న వారి విషయంలో చింతపడేవారిగాను ఉంటాడు. 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండనేలా. అంటే చూడండి, గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మోషే దేవుని కోపాన్ని చల్లార్చే పని చేసి ఆయన ఇప్పుడు కిందకు వచ్చి ఆయన చేతుల్లో ఉన్న ఆయన దేవుడి కోపాన్ని ఇక్కడ చల్లార్చాడు కదా. తర్వాత 15-24 వచనాలు చూస్తున్నప్పుడు ఆయన కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు ఆ దూడను నృత్యాన్ని చూసి అతని పలకలు విసిరేసి పర్వతం దిగున వాటిని పగలగొట్టాడు. అంటే రాతి పగలగొట్టాడు. దేవుని కోపాన్ని ఆపి వీటిని చూసి ఇతనికి కోపం వచ్చింది. పగలగొట్టి అతను దూడను కాల్చి పొడి చేసి నీటిపై చల్లి ఇశ్రాయేలులను త్రాగించాడు. అహరోనును ఎదుర్కొంటూ మోషే బలహీనమైన సాకును వెంటాడు.
ఎందుకు మీరు ఇలా చేశారంటే ఏవో కొన్ని సాకులు అహరోను చెప్పడం, వాళ్ళు తయారు చేసిన విగ్రహాన్ని నాశనం చేయడం, మోషే తీసుకొచ్చిన పలకలను నాశనం చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, దేవుని కోపాన్ని ఆపాడు. ఇతని యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు వారు చేస్తున్న పనులను బట్టి. అయితే 25వ వచనాన్ని పరిశీలన చేద్దాం. 25-29 దాకా మనం చూస్తూ ఉన్నప్పుడు లేవీలు మోషే పక్షాన నిలవబడ్డం. 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచును, వారు విరోధులలో ఎవరికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండను. నిజంగా మనము ఇక్కడ బాగా పరిశీలన చేయండి, సొంత మాటలు కాదు. ఎక్కడా కూడా విచ్చలవిడితనము ఆలోచనలను, మాటలను, ప్రవర్తనను మనం చేయడానికి దేవుడు మనకి అధికారం ఇవ్వలేదు. ప్రతి మనిషికి కూడా ఒక బోర్డర్ ఉంది. ఆ బోర్డర్ దాకే ఆలోచన చేయాలి, ఆ బోర్డర్ దాకే మాట్లాడాలి. ఆ బోర్డర్ మనం దాటకూడదు. ఆ బోర్డర్ దాటడమే పాపం. పాపము అంటే అర్థం కూడా ఏంటో తెలుసా? గీత దాటుట. ఈరోజు మనం కూడా వీళ్ళు ఒక గీత దాటేశారు. ఏంటి ఆ గీత దాటారు? విగ్రహం చేసే గీత దాటారు. వాళ్ళు సహనంగా లేకుండా పోయారు. వాళ్ళు ఎదురు చూసే విషయంలో విఫలమయ్యారు. విఫలమయ్యి ఆ విగ్రహమే మమ్మల్ని కాపాడారు అని గీత దాటి ప్రవర్తించారు. చిందులు విందులు చేసుకున్నారు. దానికి సహకరించిన అహరోన్ని మనం చూస్తూ ఉన్నాం. 26, అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అంటే ఒక రకంగా వీళ్ళు రియలైజ్ అయ్యారు, వాళ్ళు కూడా దానిలో పాలి భాగస్తులు అయినప్పటికీ కూడా వాళ్ళ తప్పును వాళ్ళు ఒకవేళ తెలుసుకుని మోషే దగ్గరికి వచ్చినప్పుడు, ఎవరు ఏ గోత్రం వాళ్ళకి దేవుడి పని ఎందుకు అప్పచెప్పాడంటే, లేవీలు వాళ్ళు దేవుని పక్షమున నిలబడిన వారుగా ఇక్కడ కనపడుతూ ఉంది. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడు తన కత్తిని తన నడుమున కట్టుకుని పాలెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చిలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెను. మీరు పాలెంలోకి వెళ్ళండి, అందరినీ చంపేయండి. అందరూ అంటే ఇక్కడ మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే, యెహోవా పక్షము ఉన్నవారేమో మోషే దగ్గరికి వచ్చి, యెహోవా పక్షము లేని ఆ దూడను ప్రేరేపించి తయారు చేసిన వారిలో వారు అందరినీ కూడా 3000 మందిని ఇంచుమించుగా నాశనం చేసినట్లయితే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 28, లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినముల ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఏలయనగా మోషే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవా మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడనెను. కాబట్టి ప్రియ సహోదరులారా, పాపానికి కారకులుగా ఉన్నవారు ఎవరో, దాన్ని ప్రోత్సహించింది ఒకవేళ ఎవరో, వారందరూ కూడా మరి ఇక్కడ హతము చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలమేమో, అయితే కింద చెప్తూ ఉన్నాడు ప్రాయశ్చిత్తం చేయగలమేమో అని అంటూ చివరిగా ఈ పేరాన్ని మనం చూసి ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. మోషే క్షమాపణ కోరుతున్నాడు. మరుసటి రోజు మోషే యెహోవా యొద్ద తిరిగి వచ్చి ఇలా అన్నాడు, దయచేసి వారి పాపమును క్షమించము. అందరినీ నశింపజేయలేదు, మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు, లేకపోతే నీ గ్రంథము నుండి నన్ను తుడిచివేయము. చూడండి, మోషే ఎలాంటి వాడు అంటే యెహోవాను శాంతపరిచాడు, మరలా యెహోవాని బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని? వారిని క్షమించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎలా నడుచుకుంటూ ఉంటున్నాము ఒకసారి ఆలోచన చేయండి. దేవుని విషయంలో గీత దాటే పనులను, మాటలను, ప్రవర్తనను ఎన్నడూ చేయకూడదు. చేస్తే గొప్ప నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఇప్పటి వరకు చక్కగా 32వ అధ్యాయం అంతటినీ కూడా వివరించిన సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ ఇప్పటివరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమై అలాగే తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు యేసుపాదం గారిని ప్రేమతో కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాము. మంచిదండి. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కనికరము జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని స్తుతులు. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు విజ్ఞాపనలు తెలియజేసి వారి గాత్రము ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరుచున్నారు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు క్రీస్తునందు మా సహోదరులు అనిల్ గారి ద్వారా మరి నిర్గమాకాండంలో ఉన్నటువంటి 32 అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని మాకు తెలియజేశారు తండ్రి. ఆనాడు మరి మీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు లేని వాటిని కల్పించుకొని మరి వ్యర్థంగా నాయన వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి నాయన మీరు వారిని కోపగించుకొని ఉన్నారు తండ్రి. అలాగే నాయన ఈ రోజు కూడా నాయన మానవులు కల్పించిన సిద్ధాంతాలని దైవోపదేశములని బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కాబట్టి మేము అలా వ్యర్థంగా ఆరాధించకూడదని గ్రంథాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మరి ఆ గ్రంథాన్ని మేము స్పష్టంగా చదివి మరి యథార్థమైన ఆరాధన ఏదో సత్యమేదో తెలుసుకొనటానికి మాకిట్టి గొప్ప భాగ్యాన్ని ఉదయకాల సమయంలో లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ధ్యాన కూటికి ద్వారా మాకు ఈ గ్రంథాన్ని నేర్పిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతలు. అలాగే మీ యొక్క దాసులు మా సహోదరులు దేవకర్ణ గారు క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి తెలియజేస్తూ ఆయన మరణం యొక్క గొప్పతనం ఏంటో, ఆయన మరణం ద్వారా లోకానికి ఎలాంటి రక్షణ కల్పించారో ఆ విషయాలు తెలియజేస్తున్నారు తండ్రి. మరి ఈరోజు ఏమైతే మరి మా ముందుకి సిద్ధం చేసుకొని మీ వాక్యాన్ని తీసుకొచ్చారో, సిద్ధం చేసుకున్నటువంటి ఆ యొక్క వాక్య భాగాలని స్పష్టంగా మాకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి మీ దాసులకు మంచి సామర్థ్యాన్ని దయచేయమని కోరుకుంటూ వినుచున్న మేము గ్రహించి వాటి ప్రకారము మా జీవితాలని మా బ్రతుకులను సరిచేసుకొని నిత్య జీవితం పొందుకునేటువంటి గొప్ప ఆలోచన విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ సహోదరులు దేవకృష్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి దేవుని వాక్యమును ధ్యానించే భాగ్యమును మనకు అనుగ్రహించిన మా పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఆసక్తితో దేవుని వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన పాఠంలో క్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రకటించిన కొన్ని ప్రకటనలు, పర్టిక్యులర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. అందులో విశ్వాసుల కొరకు క్రీస్తు మరణించెను, సంఘము కొరకు క్రీస్తు మరణించెను, పాపుల కొరకు క్రీస్తు మరణించెను, లోకము కొరకు క్రీస్తు మరణించెను అనే విషయాలు చెప్పుకొని మన పాఠాన్ని మనం ముగించాము. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క మరణం యొక్క ఫలితాలు, ద రిజల్ట్స్ ఆఫ్ ద డెత్. క్రీస్తు ప్రభు మరణం ఎలాంటి ఫలితాలను లేక రిజల్ట్ మనకి ఇచ్చింది అనే విషయాన్ని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణం తెచ్చిన అద్భుతమైన ఫలితాలు ఈ లోకంలో ఎంతో ఉన్నతమైనవిగా
మనం గ్రహించగలం. ఆ ఫలితాలు సర్వలోకానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో ఒక్కొక్కటి ఈరోజు మనము ధ్యానిద్దాం. వాటిని పరిశీలించినట్లయితే ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దాము. మొట్టమొదటి ఫలితం ఏంటంటే పాపి పట్ల సంబంధంలో, ఇన్ రిలేషన్ టు ద సిన్నర్, పాపి పట్ల కలిగి ఉన్న సంబంధం. అందులో మొదటి పాయింట్ ఏంటంటే ప్రత్యామ్నాయాన్ని క్రీస్తు ప్రభు యొక్క మరణం అందిస్తుంది. ఈ యొక్క ప్రత్యామ్నాయం అనేది మనం పరిశీలించినట్లయితే అది మనం క్రీస్తు ప్రభు యొక్క మరణము ఎటువంటి ప్రత్యామ్నాయంగా ఒక పాపికి అనుగ్రహించబడింది అనేది మనం ఆలోచించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము మనకు ఇలాగ తెలియజేస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ 9వ వచనంలో మనకు ప్రత్యామ్నాయముగా లేక మనకు బదులుగా దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు అని ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు, అంటే ప్రతి మనిషికి బదులుగా, అంటే పాపము చేసిన వాడే మరణించాలి, కానీ అలా కాకుండా ప్రతి మనుషునికి బదులుగా క్రీస్తు ప్రభు వారు మరణించారు. మన పాపములకు ఆయన మరణించారు. అంటే మరణం యొక్క ఫలితంలో మొదటిది పాపి పట్ల ఆయనకున్న సంబంధం. పాపికి బదులుగా, పాపి స్థానంలో ఒక పాపి యొక్క స్థానాన్ని ప్రభువారు తీసుకున్నారు. ఒక పాపి యొక్క ఆ యొక్క మరణానికి, శిక్షకు బదులుగా క్రీస్తు ప్రభు వారు శిక్ష అనుభవించారు, ఆయన మరణించారు. ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇక రెండవ ప్రత్యామ్నాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇది ప్రాయశ్చిత్తం. అంటే ప్రాయశ్చిత్తాన్ని లేక విమోచనను మనకు అనుగ్రహిస్తుంది. ఈ ప్రాయశ్చిత్తం కాదు కానీ విమోచన. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. అంటే ఈ క్రీస్తు ప్రభు యొక్క మరణము తెచ్చిన ఫలితం ఏంటంటే విమోచన. ఒకటి మనం పరిశీలించినట్లయితే ప్రత్యామ్నాయం, సబ్స్టిట్యూట్, అంటే నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికీ బదులుగా ఆయన మరణించారు. 2 ప్రొవైడ్స్ ఏ ర్యామ్సన్, అంటే ఆయన మనందరికీ విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణం తెచ్చిన ఫలితాల యొక్క అద్భుతాలు మనం ఒక్కొక్కటి పరిశీలన చేస్తూ, అందులో ఒకటి బదులుగా అంటే ప్రత్యామ్నాయముగా, 2 విమోచన క్రయధనముగా ఆయన మన కొరకు బలి అయ్యారు. ఇక 3వ విషయాన్ని గమనించినట్లయితే ప్రొవైడ్స్ ఏ ప్రొపిచియేషన్, అంటే ప్రాయశ్చిత్తాన్ని క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు అనుగ్రహించింది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మూల భాషలో ప్రాయశ్చిత్తమై ఉన్నాడు.
అని మనకు కనపడుతుంది. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు, అనగా ప్రాయచిత్తమై ఉన్నాడు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము విమోచనను, ప్రాయచిత్తాన్ని మనకు అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. ఇక 4వ విషయాన్ని లేక 4వ ఫలితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ పాపమును, శిక్షను నిర్దోషముగా చేస్తుంది. ప్రొవైడ్స్ ఫర్ నాన్ ఇంప్యుటేషన్ ఆఫ్ సిన్. పాపము, శిక్షను నిర్దోషముగా చేస్తుంది. ఇది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ మాట అక్కడ కనపడుతుంది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూడండి, ఈ మాట గమనిస్తే ప్రొవైడ్స్ ఫర్ నాన్ ఇంప్యుటేషన్ ఆఫ్ సిన్ అంటే వారి అపరాధములను వారి మీద మోపకుండా ఆయన క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు అంటాడు. అంటే ఆయన అనగా దేవుడు వారి అపరాధములను అనగా పాపుల యొక్క అపరాధములను వారి మీద మోపకుండా క్రీస్తు మీద మోపి క్రీస్తును శిక్షించి క్రీస్తును మరణింపచేసి ఆ మరణము ద్వారా వచ్చిన ఫలితం ఏమిటంటే సమాధానం. ఆ సమాధానపరుచుకునే కార్యక్రమం అనేది క్రీస్తు మరణము ద్వారా అనుగ్రహించబడిన గొప్ప భాగ్యం. కనుక దేవుడు క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనకు అనుగ్రహించిన అద్భుతమైన ఫలితాలను క్రీస్తు ప్రభు యొక్క మరణము నుండి ఒక్కొక్కటిగా మనం పొందుకున్నాం. వీటన్నిటినీ మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక మనము 5వ ఫలితాన్ని గురించి ఆలోచించినట్లయితే ప్రొవైడ్స్ అండ్ అట్రాక్షన్ అంటే ఆకర్షించుకొనుట అనే ఫలితాన్ని మనకు క్రీస్తు ప్రభు యొక్క మరణము అనుగ్రహించింది. ఆకర్షించుకోవటం అంటే ఏమిటి అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ఈ విషయాన్ని గురించి మనకు చెప్పబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ తన యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అంటే ఆయన పునరుద్ధానం, ఆరోహణం అనగా ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఏ విధంగా ఆరోహణం కాబోతున్నాడో దానికంటే ముందుగా ఆయన మరణము, సమాధి, పునరుద్ధానాన్ని ఆయన మనసులో పెట్టుకొని ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ దురదృష్టం ఏమిటంటే ఆయన బోధ విన్న శిష్యులు ఆ సంగతిని మర్చిపోయారు. ఈనాడు కూడా చాలా మంది క్రైస్తవులు పునరుద్ధానం ఉంది అనగా తదుపరి తీర్పు ఉంది అనే సత్యాన్ని మర్చిపోయి వారి జీవితంలో కేవలము నామకార్థమైన క్రైస్తవులుగా మాత్రమే జీవిస్తూ పునరుద్ధాన సత్యాన్ని మర్చిపోతున్నారు. మనము పునరుద్ధానం ఉంది అని చెప్పుకున్నప్పుడు, దాన్ని విశ్వసించినప్పుడు తదుపరి తీర్పు ఉందన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము తీర్పులోనికి వెళతాము, తీర్పు అనేది జరుగుతుంది. కనుక మనము తీర్పును తప్పించుకొనుటకు మనం ఎంతో జాగ్రత్తగా అనగా తీర్పును తప్పించుకున్నటువంటి శిక్షను తప్పించుకున్నటకు ఎంతో జాగ్రత్తగా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయన ఆకర్షించుకునే సంగతి అంటే మనల్ని ఒకానొక దినాన పైకి తీసుకొని వెళ్తారు, అంటే పరలోకములోనికి తీసుకొని వెళ్తారు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము చదువుకుందాం. ఈ 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు
ఆరోహణమయ్యే సంఘటన మనం చూద్దాం. 9వ వచనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కనుక ఈ సంగతులు మనం గమనించవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభువారు తన పునరుద్ధాన సత్యాన్ని ఆయన సజీవుడిగా ఉన్న దినాల్లోనే తన శిష్యులకు బయలుపరిచాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు ఏమి అనుగ్రహించిందంటే, ఆయన మరణించారు, అలాగే సమాధిలో ఉండిపోలేదు. ఆయన పునరుద్ధానుడయ్యారు, అలాగే భూమి మీద ఉండిపోలేదు. 40 దినాలు ఇక్కడ ఉన్నారు. తరువాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవటం మాత్రమే కాదు, నేను భూమి మీద నుండి ఎత్తబడిన యెడల అందరినీ నేను నా యొద్దకు ఆకర్షించెదను అని చెప్పిన రీతిగానే పునరుత్థాన వాగ్దానాన్ని సర్వ మానవాళికి క్రీస్తు ప్రభు యొక్క మరణము గొప్ప ఫలితముగా, గొప్ప వరముగా, గొప్ప బహుమానముగా అనుగ్రహించబడింది. ఆ తరువాత మనము ఇంకొక ఫలితాన్ని గురించి ఆలోచించినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క మరణము రక్షణను మనకు అనుగ్రహించింది. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనే మాట ఇక్కడ కనపడు. ఈ మాట మనం ఆలోచించినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క మరణము ఒకరికి కాదు, ఒక జాతి ప్రజలకు లేక ఒక దేశానికి కాదు, కానీ సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్య. క్రీస్తు ప్రభు యొక్క మరణము ఒక గొప్ప కృప వలె సమస్త మనుషులకు రక్షణకరముగా మనకు అనుగ్రహించబడింది. ఒకవేళ క్రీస్తు ప్రభు మరణించకపోతే ఈ రక్షణ అనేది ఎవరికి కూడా లేదు. ఆయన మరణము ఆయన స్వజాతి ప్రజలకు మాత్రమే కాదు, కానీ ఆయన మరణము సమస్త మనుషులకు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క మరణము రక్షణార్థముగా దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఫలితాలు మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక క్రీస్తు ప్రభు యొక్క మరణంలో మనకు దేవుడు అనుగ్రహించిన మరొక గొప్ప భాగ్యం ఏమిటి అంటే, ప్రొవైడ్స్ ఏ గ్రేసియస్ ఇన్విటేషన్. ఒక కృపతో కూడిన ఆహ్వానం దేవుడు మనకు ప్రొవైడ్ చేశారు. క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా ఈ యొక్క ఆహ్వానం మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ ఆహ్వానము సర్వ లోకానికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం ఈ 16వ వచనం మనకు అందరికీ సుపరిచితమైన వచనముగా మనకు కనిపిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే సర్వలోకానికి ఆయన తన కుమారుని ద్వారా రక్షణ అనుగ్రహించుటకు ఆయన కృప అనుగ్రహి ఒక గొప్ప కృపతో కూడిన ప్రేమతో కూడిన ఆహ్వానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ ఆహ్వానం ద్వారా సర్వలోకానికి క్రీస్తు ప్రభువునందు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక ఈ గొప్ప ఫలితాలను క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనము పొందుతూ ఉన్నాము. ఇంతవరకు కూడా ఇన్ రిలేషన్ టు ద సిన్నర్, అంటే పాపితో గల సంబంధం, ఈ సంబంధం ద్వారా అనుగ్రహించబడిన గొప్ప ఫలితాలను మనం చూసాం. ఇప్పుడు రెండో పాయింట్కి వచ్చినట్లయితే, రెండో పాయింట్లో విశ్వాసి పట్ల సంబంధం, క్రీస్తు ప్రభు యొక్క మరణం అనుగ్రహించిన ఫలితాలు ఓవరాల్గా, అంటే అందరికీ కూడా, అంటే సార్వత్రికంగా ఉన్న మానవులందరికీ అనగా పాపులందరికీ ఇవ్వబడిన ఫలితాలు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన, అంటే ఈ సువార్త విని రక్షించబడి విమోచించబడి ఆయన్ను విశ్వసించిన ఒక విశ్వాసికి ఎలాంటి ఫలితాలు క్రీస్తు ప్రభు మరణం అనుగ్రహించిందో మనం చూద్దాం. ఇందులో మొదటిదిగా మనం గమనించితే సమాధానం, రికన్సిలియేషన్. అంటే ఒక విశ్వాసికి అనుగ్రహించిన ఈ యొక్క ఫలితాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మొదటి ఫలితాన్ని మనం చూద్దాం. 18వ వచనం, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధాన పరిచర్యను, ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అనగా ఒక విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప బహుమానం ఏమిటంటే క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని. ఎందుకంటే మనము దేవునికి శత్రువులమై ఉన్నాం. అనగా పాపము మనిషిని దేవునికి శత్రువుగా చేసింది. ఈ శత్రు స్వభావమే మనలను దేవునికి ఎడబాటు చేసింది, ఆత్మీయంగా మరణించేలాగా చేసింది. కనుక ఇప్పుడు దేవునికి మానవునికి సహవాసం లేదు, సంబంధం లేదు. కాబట్టి ఈ తెగిపోయిన సంబంధాన్ని మరలా తిరిగి క్రీస్తునందు మనల్ని ఆయనతో సమాధానపరుచుకొనుట ద్వారా మనకు ఆయనకు ఉన్న ఆ శత్రుత్వాన్ని దేవుడు క్రీస్తునందు తొలగించి మనము మరలా ఆయన పిల్లలమయ్యేటట్లుగా ఆయనతో సమాధాన పరుచుకున్నాడు. ఆ సమాధానం ద్వారా దేవునికి మనకున్న శత్రు స్వభావాన్ని ఆయన తొలగించాడు. కనుక రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, ఏలయనగా మనము శత్రువులమై ఉండగా అంటాడు. మనము శత్రువులమై ఉండగా, అలాగే పాపులమై ఉండగా, 5వ అధ్యాయము రోమా పత్రిక 5వ అధ్యాయము మనం 6వ వచనం నుండి చదువుకుందాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటారదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమికను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడిన ఎడల
సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై అనగా పాపము మనల్ని దేవునికి శత్రువులుగా చేసింది. దేవునికి శత్రువు అయిపోయిన మనల్ని ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడుతున్నాం. అలా సమాధానపరచబడిన వారమై మనము దేవునితో తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పొందుకున్నాం. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణం ఒక విశ్వాసికి ఏమి అనుగ్రహించింది అంటే సమాధానాన్ని అనుగ్రహించింది. ఇక రెండవ గొప్ప బహుమానం లేక గొప్ప ఫలితం విశ్వాసి విషయంలో ఏమిటా ఫలితం అంటే రెడెంప్షన్ అనగా విమోచన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకేమొచ్చిందంట? విమోచనము. అనగా ఒక విశ్వాసికి విశ్వసించిన అంటే ముందు చెప్పబడిన సంగతులన్నీ ఒక పాపి స్థానంలో ఉండి విశ్వసించిన వానికి కలిగిన ఫలితాలు ఇప్పుడు పాపి స్థానంలో నుండి విశ్వాసం ద్వారా రక్షణ అనుభవాన్ని పొందుకున్న వ్యక్తికి ఇప్పుడు అనుగ్రహించబడిన గొప్ప ఫలితాలు. ఒకటి దేవునితో సమాధానం, రెండవది పాపముల నుండి విమోచన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. తరువాత మనం గమనించినట్లయితే మూడవదిగా నీతి అంటే నీతిమంతులుగా చేయుట. దేవుడు మనలను నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు. ఎలా ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకున్నట్లయితే ఈ మాట మనకి కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, విశ్వాస మూలమున అంటే విశ్వసించుడు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి. పౌలు గారి బోధలో యూదులకు సమస్యాత్మకమైన మాట ఇది. పౌలు గారు ఒక వ్యక్తి ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడని నమ్మిన వ్యక్తి. ఆయన మాత్రమే కాదు, ధర్మశాస్త్రము ద్వారానే ప్రతి యూదునికి రక్షణ ఉంది అని యూదులందరి యొక్క విశ్వాసం. కానీ ఎప్పుడైతే దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని ఆయన కొట్టివేశాడన్న సంగతి పౌలు గారు తెలుసుకున్నాడో, ఇప్పుడు ఆయన ఒక గొప్ప నీతి సూత్రాన్ని ఆయన యావత్ యూదా జాతికి ప్రతిపాదిస్తూ ఉన్నాడు. ఎలా అంటే విశ్వసించుడు ద్వారా మాత్రమే, అంటే క్రీస్తునందు విశ్వసించుడు ద్వారా మాత్రమే ఆ యొక్క నీతిని మనం పొందుతాము. ఇక ఎవరు కూడా మరొక నీతిని పొందలేరు అనేది ఆయన యొక్క స్థిరమైన సిద్ధాంతం. గలతీ పత్రికలో ఆయన రాస్తూ 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ రాస్తూ ఉంటారు, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. కనుక యేసుక్రీస్తునందు వారికి
సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు, గాని ప్రేమ వలన సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. కనుక ఇక్కడ ఈ వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే విశ్వాసము కార్యసాధకం అవుతుంది, అంటే కార్యాన్ని సాధించగలుగుతుంది. అంటే పౌలు యొక్క ప్రతిపాదన ఏంటంటే, ఒక వ్యక్తి రక్షణ పొందేది కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే కానీ ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా కాదు. కనుక ఆయన రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రతిపాదన చేశాడు. విశ్వాసము వలన నీతిమంతులమని తీర్చబడి అంటాడు. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించితే ధర్మశాస్త్రమునకు వేరైన నీతి విశ్వాసము ద్వారా దేవుడు ప్రతిపాదించాడు. అది అబ్రహాముకు ముందుగానే వాగ్దానం చేశాడు. యూదులు ఇదేమిటి కొత్త సిద్ధాంతం, ధర్మశాస్త్రం ద్వారా కదా మనం నీతిమంతులుగా తీర్చబడాలి అనుకుంటుంటే, కాదు, ధర్మశాస్త్రం కంటే ముందే ఇది ఉంది. ఏది ఈ సూత్రం ఏమిటంటే విశ్వాసం ద్వారా. 8వ వచనం అంటాడు, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అంగీకరించాలి. ఎందుకంటే 11వ వచనంలో ఇలా అంటాడు, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే, ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని ప్రతిపాదిస్తూ ఒక పాపికి ఆ యొక్క నీతి ఎలా కలుగుతుందంటే అది కేవలము క్రీస్తునందు విశ్వసించుడు ద్వారా అని. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి అంటాడు. కనుక ఈ యొక్క గొప్ప బహుమానం అనగా జస్టిఫికేషన్ అనగా నీతిమంతులుగా తీర్చబడుట అనే ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు మనకు అనగా విశ్వసించిన ఒక పాపికి కనుక క్రీస్తు ప్రభువు ద్వారా పాపులకు వచ్చిన ఫలితాలు అలాగే విశ్వాసులకు వచ్చిన ఫలితాలు మనము చూడగలం. ఇక 4వ ఫలితం ఏమిటంటే శిక్షావిధి లేకుండా, అంటే శిక్షావిధి నుండి దేవుడు మనల్ని అనగా విశ్వాసాన్ని తప్పించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ 1వ వచనం ఇలా తెలియజేస్తుంది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కనుక ఏ శిక్షా విధి లేదంట మనకి. ఎలా ఇది ఈ శిక్షా విధి తప్పిపోయింది అనేది మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క మరణము ద్వారా క్రింద 2వ వచనంలో చెప్పాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇక్కడ 2 నియమాలు ఉన్నాయి. ఈ 2 నియమాలు 2 నిబంధనలు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అనగా క్రొత్త నిబంధన, పాప మరణముల నియమం అనగా పాత నిబంధన. పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. శిక్షను తీసుకొచ్చింది అక్షరం అనగా ధర్మశాస్త్రం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పాత క్రొత్త నిబంధనలను గురించి చర్చిస్తూ ఆయన అక్షరము చంపును గాని ఆత్మ జీవింపు చేయును అంటాడు. అక్కడ అక్షరం అనే పేరు పాత నిబంధనకు, ఆత్మ అనే పేరు క్రొత్త నిబంధనకు పెట్టబడి ఉంది.
కనుక జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము మనల్ని ఆ శిక్షా విధి నుండి తప్పించింది కనుక ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన సంఘంలో చేర్చబడిన వారికి ఆయన యొక్క భద్రత అనుగ్రహించబడింది. ఏ శిక్ష లేదు ఇక. కనుక ఏ శిక్ష అంటే మనం ఆ ఒక్క మాట జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అది సూటిగా మనకు తెలియజేసే సత్యం ఏమిటంటే ఇక మనకు ఆ నిత్య శిక్ష కూడా లేదు అనే సత్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంది. అంటే మనమందరం కూడా శిక్ష నుండి తప్పించబడ్డాము. కనుక ఆత్మ యొక్క నియమము జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. క్రొత్త నిబంధన జీవింపచేసే ఆత్మ నియమము, పాత నిబంధన మరణింపచేసే అక్షర నియమం. కనుక అక్షర నియమం నుండి విడిపించి ఆత్మ యొక్క నియమంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి అందును బట్టి అలా జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని విశ్వసిస్తూ క్రీస్తులోనికి ప్రవేశిస్తూ ఉన్నారో, ఆయన సంఘమనబడిన శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారో, అక్కడ నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో వారికి ఏ శిక్షా విధి లేదు అనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై, గమనించవలసిన వారమై ఉన్నాము. తర్వాత మరొక ఫలితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనకు అనుగ్రహించిన మరొక ఫలితం ఏంటంటే పొసెషన్, అనగా స్వాధీనపరుచుకొనుట. ఆయన ఏ విధంగా స్వాధీనపరుచుకున్నాడు అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అంటే ఆయన మనల్ని స్వాధీనపరుచుకున్నాడు, అనగా తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నారు. ఈ సత్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. కనుక ఇంతకు ముందు మనము లోకము యొక్క స్వాధీనంలో ఉన్నాము, పాపము యొక్క స్వాధీనంలో ఉన్నాము, దుష్టత్వము యొక్క స్వాధీనంలో ఉన్నాము. కానీ ఇప్పుడు ఆయన మనల్ని తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన మనల్ని విమోచించుకున్నారు, కొనుక్కున్నారు, తన సొంతం చేసుకున్నారు. కనుక దేవుడు మనల్ని స్వాధీనపరుచుకున్నారు. కనుక ఇప్పుడు మనము మన సొత్తు కాదు, లేక మన పైన కూడా మనకు అధికారం లేదు. ఎందుకంటే ఈ భాష మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆ మొదటి శతాబ్దంలోను లేక పురాతన కాలం నుండి, అబ్రహాము గారి కాలం నుండి కూడా మనుషులను అమ్ముకొనుట కొనుక్కొనుట అనే వ్యాపారం ఉండేది. అది దాదాపుగా ఆ అమెరికా దేశానికి అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ అయ్యేంత వరకు కూడా అమెరికా దేశంలో కొనసాగింది. ఇంకా ఇతర దేశాల్లో ఎప్పటి వరకు కొనసాగిందో మనకు తెలియదు. కానీ అయితే అలాగా మనుషులను ఒక వస్తువులుగా వస్తు మార్పిడి చేసుకున్నట్లుగా అమ్మకాలు కొనుగోలు చేసేవారు. ఆ కొనుక్కున్న వ్యక్తి ఎవరికైతే డబ్బు చెల్లించాడో అతని స్వాధీనం నుండి తన స్వాధీనంలోనికి ఈ వ్యక్తిని తీసుకుంటాడు. అంటే ఇతడు యజమానుని మార్పు పొందుతున్నాడు, కానీ స్వాతంత్రత మాత్రం లేదు. అలాగే యేసుక్రీస్తు వారు పాపము యొక్క స్వాధీనం నుండి, అలాగే లోకము యొక్క స్వాధీనం నుండి, అపవాది యొక్క స్వాధీనం నుండి ఆయన మనల్ని విమోచించారు. ఇప్పుడు ఆయన సొత్తుగా మనల్ని చేసుకుంటున్నాడు. కనుక మనము ఆయన సొత్తు. కొందరు అంటూ ఉంటారు, నా జీవితం నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీరు మీ సొత్తు కారు. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మీరు మీ సొత్తు కాదు అనే సంగతి ఎంతో గొప్ప సత్యాన్ని మనకు
బయలుపరుస్తూ ఉంది. కనుక ఈ సత్యాన్ని గమనించితే క్రీస్తు ద్వారా విమోచించబడిన ఒక విశ్వాసి తన సొత్తు కాదు, తన యొక్క అధికారము తన మీద పనిచేయదు. కనుక మనం క్రీస్తు ప్రభు యొక్క అధికారం కిందకు వచ్చేసాం. అధికారం కిందకి, ఆయన అధికారంలో మనం ఉన్నాం, ఆయన ప్రజలముగా మనం ఉన్నాం. కనుక మనం జాగ్రత్తగా ఈ సత్యాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు మరణము మనల్ని లోకము యొక్క, పాపము యొక్క, అపవాది యొక్క స్వాధీనము నుండి క్రీస్తు ప్రభు యొక్క స్వాధీనములోనికి మనల్ని తీసుకొని వచ్చింది. కనుక మనము ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాము. కనుక మనం ఆయన స్వాధీనంలోనికి చేర్చబడ్డాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు, మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కాదు అంటాడు. కనుక మనము మన సొత్తు కాదు. తీతుకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. కనుక ఆయన తన సొత్తుగా చేసుకున్నారు, మనము ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాము. ఇది క్రీస్తు ప్రభువు మరణం ద్వారా మనకు అనుగ్రహించిన ఒక గొప్ప బహుమానమై ఉన్నది. కనుక ఈ సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఇక 5వ ఫలితం ఏమిటి? విశ్వాసికి అనుగ్రహించిన 5వ ఫలితము శాంక్టిఫికేషన్, అనగా పరిశుద్ధపరచుట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనానికి మనం వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అక్కడ యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుడు మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు. ఎలా అంటే ఆయన యొక్క శరీరాన్ని మన కొరకు అర్పించుట చేత ఆయన మనలను పరిశుద్ధపరుచుకున్నాడు. మనము క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాము అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క బలియాగము ద్వారా మనకు ఈ గొప్ప మహాభాగ్యము అనుగ్రహించబడింది. తరువాత దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప బహుమానం ఏమిటంటే పర్ఫెక్షన్, అనగా పరిపూర్ణులుగా చేయుట. అక్కడే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోనే 14వ వచనం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. 14వ వచనం చదివితే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. అంటే ఈ పర్ఫెక్షన్ అంటే ఒక పర్ఫెక్టివ్నెస్ కి, అనగా పరిపూర్ణమైన స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ మనము పరిపూర్ణులము అనేది కాదు, కానీ ఆయన బలి చేత, అర్పణ చేత పరిపూర్ణమైన పరిశుద్ధతను అనుగ్రహించాడు. అంటే పౌలు ఇది ఏ మాట అంటే ఏ ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన బలుల ద్వారా వారికి సంపూర్ణ విమోచన, విడుదల, రక్షణ కలగలేదు. కానీ అంటే వారి జీవితకాలం అంతా ఎన్నో బలులు అర్పించారు. ఎన్ని బలులు అర్పించినా వారు సంపూర్ణ సిద్ధి పొందలేదు. కానీ ఇక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే, ఒకే ఒక్క బలి ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క ఒకే ఒక్క బలి ద్వారా ఆయన మనల్ని సంపూర్ణులుగా చేస్తున్నాడు. కనుక ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు ప్రభు యొక్క మరణము పాపిని సంపూర్ణమైన రక్షణలోనికి తీసుకొచ్చింది, సంపూర్ణమైన విమోచన, సంపూర్ణమైన విడుదల చేసింది. ఇంకా మరలా బలి అర్పించాల్సిన అవసరం అతనికి లేకుండా
ఒక పరిపూర్ణమైన విడుదల అనుగ్రహించింది. ఇక మనం తరువాత పాయింట్ చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణము మనకు ఒక అద్భుతమైన ప్రవేశాన్ని మనకు అనుగ్రహించింది. ఏమిటి ప్రవేశం అంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుకుందాం. 10వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట కనపడుతుంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుడున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును కలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఈ మాటలు జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే గ్రంథకర్త పాత నిబంధన ఆరాధన స్థలాన్ని, ఆరాధన విధానాన్ని మనసులో పెట్టుకొని దానికి ప్రత్యామ్నాయంగా అనగా బదులుగా క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడిన పరిశుద్ధ స్థలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఒకంత భయంతోనే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. కానీ ఈరోజు మనము క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే తెర ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన ప్రతిష్ఠించిన నూతన మార్గము ద్వారా మనము సంఘములోనికి ప్రవేశిస్తున్నాము. పాత నిబంధనలో పరిశుద్ధ స్థలము ఏమిటి అంటే ప్రత్యక్ష గుడారము అనబడిన దేవాలయం. క్రొత్త నిబంధనలో పరిశుద్ధ స్థలము సంఘము. కనుక సంఘములో ప్రవేశించాలి, దేవుని ఆరాధించాలి. సంఘములో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఎందుకు అంటే దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మన మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. ప్రధాన యాజకుడు లేక అక్కడున్న యాజకులు ప్రత్యక్ష గుడార ఆవరణంలో ఒక గంగాళం ఉంటుంది. ఆ గంగాళములో ఉన్న నీటిని శుద్ధ జలం అంటారు, పవిత్ర జలం అంటారు. ఆ పవిత్ర జలముతో స్నానమాచరించి ఆ యొక్క శుద్ధీకరణ జరిగించుకొని అక్కడ నుండి వారు దేవాలయం లేక పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తారు. అయితే దాని స్థానంలో ఇక్కడ మనకొక కొత్త స్నానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు ఉన్నాయి. చాలా మంది ఆదివారము శుభ్రంగా తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని మందిరానికి వెళ్తే అది పరిశుద్ధత అనుకుంటారు. అది కాదు పరిశుద్ధత. ఆ పరిశుద్ధత పాత నిబంధన పరిశుద్ధత. పాత నిబంధనలో ప్రతి ప్రధాన యాజకుడు లేక యాజకుడు అక్కడున్న గంగాళంలో ఉన్న శుద్ధ జలముతో వారు స్నానం చేసి అక్కడ దేవుడు వారికి అనుగ్రహించిన యాజక వస్త్రాలు ధరించుకొని లోపలికి వెళ్తాడు. ఆ విధానం లేదు ఇప్పుడు. ఇప్పుడు మనము క్రీస్తునందు బాప్తిస్మం పొందుడు ద్వారా అనగా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి అనగా వాక్యము చేత మనల్ని మనం పవిత్రపరుచుకుని బాప్తిస్మం పొందుడు ద్వారా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి, సంపూర్ణ నిశ్చయిత అంటే నిర్భయత్వం. ప్రధాన యాజకుడు ఎంతో కొంత ఒకంత భయంతోనే లోపలికి వెళ్తాడు. కానీ మనకు భయం అక్కర్లేదు. ఎందుకంటే మనము సంపూర్ణ నిశ్చయిత ఉంది. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు అనే సంపూర్ణ నిశ్చయిత కలిగి
యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానంలోకి చేరుదాం. ఇక కావాల్సింది ఏమిటి అంటే శుద్ధీకరణ అయిపోయింది. ఇక సంపూర్ణ నిశ్చయిత మనకు వచ్చేసింది. ఇక కావలసింది ఏమిటి అంటే యథార్థమైన హృదయం కావాలి. యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము అని చెప్పబడిన ఆ క్రొత్త నిబంధన ఆలయం అనగా క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే గుడారము అనగా సంఘములో జరిగే ఆ ఆరాధనలోనికి ప్రవేశించుటకు, అక్కడ మనము దేవుని సన్నిధిలో యాజకత్వం జరిగించుటకు ఈ క్వాలిఫికేషన్ కలిగిన వారమై మనము దేవుని సన్నిధానమునకు చేరవలసిన వారమై ఉన్నాము. అనగా ప్రవేశము, మనకు సంఘ ప్రవేశము, పరిశుద్ధ స్థలము యొక్క ప్రవేశము, దేవుని సన్నిధి యొక్క ప్రవేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రవేశము అందరికీ లేదు. చాలా మంది మేము సంఘములోనికి వెళ్తున్నాం అనుకుంటారు, కానీ సంఘములో నీకు ప్రవేశం ఆయన చేర్చుకోవాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే అక్కడ ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, అనగా విశ్వాసం ఉంచడం అంటే ఊరికే నమ్మేయటం కాదు, కానీ రక్షణ పొందుతున్నారో ఆ రక్షణ పొందిన వారందరినీ కూడా ఆయన అనగా ప్రభువే తన రాజ్యములోనికి లేక తన సంఘములోనికి చేర్చుతున్నట్లుగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 47వ వచనం చివరలైన మనం చూసుకుంటే, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అనే మాట చాలా అద్భుతంగా మనకి కనపడుతుంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ స్థలమైన క్రొత్త నిబంధన ప్రత్యక్ష గుడారమైన క్రీస్తు ప్రభు యొక్క సంఘములోనికి మనకి సమృద్ధికరమైన ప్రవేశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇది చాలా గొప్ప సత్యమై ఉన్నది. కనుక ప్రియమైన వారలారా, ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక 2 విషయాలు ఉన్నాయి, వాటిని చెప్పి నేటి పాఠాన్ని నేను ముగిస్తాను. ఇక గుర్తింపు అనగా ఐడెంటిఫికేషన్, మనకు ఒక గుర్తింపు ఇవ్వబడింది. ఏమిటి గుర్తింపు? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ సత్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. ఈ యొక్క 14వ వచనము మనల్ని ఇలాగ గుర్తిస్తా ఉంది. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ constrained us because with us church, that if one died for all, then we're all dead. అంటే ఇక్కడ అంటున్నాడు, అందరి కొరకు ఒకడు మృతి పొందాను. క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు గొప్ప గుర్తింపు తీసుకొని వచ్చింది. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక అంటున్నాడు. అంటే మనం ఇక మీదట జీవించవలసింది మన కొరకు కాదు. ఇంతవరకు చాలా మంది నేను అర్థం లేకుండా బ్రతికాను, వాళ్ళని నమ్మి మోసపోయాను, వీళ్ళని నమ్మి మోసపోయాను. చాలా మంది నేను నా భార్య కోసం బ్రతికాను, ఆమె మోసం చేసింది. కొందరు పిల్లల కోసం మేము బ్రతికాము, వారు మోసం చేశారు. అసలు మేము ఎవరి కోసం బ్రతుకుతున్నామో మాకే తెలియటం లేదు. అంటే గుర్తింపు లేని బ్రతుకు చాలా మందిలో ఉంది. కానీ ఇప్పుడు మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వబడింది. ఎందుకంటే జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే దేవుడు నిన్ను గుర్తించాడు. నిన్ను గుర్తించి తన కొరకు ఒక సొత్తైన జనాంగముగా లేక ఒక సొత్తైన ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు. ఇక నువ్వు బ్రతకాల్సింది ఆయన కోసం, నువ్వు బ్రతకాల్సింది లోకం కోసం కాదు. నీ కుటుంబం కోసం బ్రతుకుతూనే అంతకంటే ఎక్కువగా నువ్వు దేవుని కోసం బ్రతకాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభువు కోసం నువ్వు బ్రతకాలి. నీ బ్రతుకు ఒక గుర్తింపు వచ్చింది, నీ జీవితానికి ఒక గుర్తింపు తెచ్చాడు ఆయన. నీవు ఆ గుర్తింపును నువ్వు కలిగి ఉన్నావు. తర్వాత పాయింట్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఇంకొక అద్భుతమైన బహుమానం మనకు అనుగ్రహించబడింది.
అది లిబరేషన్ అనగా విడుదల. ఈ విడుదల గురించి మనం ఆలోచించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కనుక యేసుక్రీస్తు వారు రక్త మాంసంలో పాలివాడై ఆయన మన కొరకు మరణించుట ద్వారా మనకు ఏమి దొరికిందంటే, లేక ఏ బహుమానం అనుగ్రహించబడిందంటే, మనకు లిబరేషన్ వచ్చింది, అనగా విడుదల వచ్చింది, మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇంతవరకు మరణం అంటే భయంతో చచ్చిపోయి బతుకుతున్న మనల్ని మరణాన్ని జయించడం ద్వారా మనకు కూడా ఆ మరణ భయం నుండి విడుదల అనుగ్రహించి మనల్ని ఆయన విడిపింప చేశాడు. కనుక లిబరేషన్ అనేది, విడుదల అనేది మనకు అనుగ్రహించబడింది. ఇక తరువాత మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చివరిగా దేవుడు మనకు అనుగ్రహించిన మనకు గొప్ప బహుమానం అనేది జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే దానము, డొనేషన్. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని మనము చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఈ మాట మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఈ 8వ అధ్యాయంలో ఈ మాట చాలా అద్భుతంగా కనపడుతుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక ఆయన అందరి కొరకు ఆయనను మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు. దానం దేవుడు మనకు డొనేట్ చేస్తూ ఉన్నాడు. ఎవరిని డొనేట్ చేశాడు? చాలాసార్లు మనం ఫలాని వారు చర్చిలో కుర్చీ డొనేట్ చేశారు, ఫ్యాన్ డొనేట్ చేశారు, స్థలం డొనేట్ చేశారు, డబ్బు డొనేట్ చేశారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు భౌతికమైన ఇవి కాదు, కానీ తన సొంత కుమారుని మనకు డొనేట్ చేశాడు. తన సొంత కుమారుని మరణాన్ని డొనేట్ చేశాడు. మన సొంత కుమారుని యొక్క రక్తాన్ని మన కోసం ఆయన డొనేట్ చేశాడు. ఇంతకంటే గొప్ప దానం ఈ భూమి మీద ఏది కూడా లేదు. ఎందుకంటే మనం ఎన్నో దానాలు చూస్తూ ఉంటాం, కానీ ఏ దానము అనుగ్రహించని ఒక గొప్ప దానముగా క్రీస్తు ప్రభువుని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక ప్రియమైన వారులారా, ఇంత గొప్ప బహుమానాలు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. కనుక ఇవి క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా ఒకటి పాపికి అనుగ్రహించిన ఫలితాలు, రెండు విశ్వసించిన విశ్వాసికి అనుగ్రహించిన ఫలితాలు. ఈ ఫలితాలను రక్షణ పొందని వారు ఇకనైనా సరే రక్షణ పొందుట ద్వారా పొందాలని ప్రేమపూర్వకంగా మీకు నేను విన్నవించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనాలు సార్. ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, బలహీనైన నన్ను బలపరిచి మీ మాటలు మాట్లాడే మరొక అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. నా తండ్రి, మమ్ములను బలపరచుటకు మీ కుమారుని మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క అద్భుతమైన వర్తమానాలు సర్వలోకానికి వినిపించే బాధ్యత మీరు మాకు అప్పగించారు. ఈ బాధ్యతను బట్టి తండ్రి, ఒక్కొక్క పాఠాన్ని క్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన ఒక్కొక్క భాగ్యాన్ని మేము ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. మేము విన్న సంగతులు విడిచి కొట్టుకొని పోకుండా ఒక్క పరిశుద్ధుని యొక్క మరణం సర్వలోకానికి ఎన్ని అదృష్టాలను, లేక ఎన్ని గొప్ప భాగ్యాలను, ఎన్ని ఫలితాలను ఇచ్చిందో, ఆ వ్యక్తి యొక్క మరణంలో ఎన్ని దాచి ఉంచారో మీరు మాకు ప్రతిదినము బోధిస్తున్నారు. తండ్రి, ఈరోజు ఈ సత్యాన్ని తెలియని వారు ఎంత దురదృష్టవంతులో, ఈ రక్షణ పొందని వారు ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నారో తండ్రి వింటూ ఉండగా మాకు ఎంతో చక్కగా బోధపడుతూ ఉంది. కనుక వినేవారు తండ్రి మరి పొందుకున్నామనే సంతోషం కాక వారి కుటుంబాల్లోనూ వారి రక్త సంబంధికుల్లోనూ
వారి సంఘాల్లోనూ ఈ భాగ్యాన్ని పొందలేని వారు ఇకనైనా సరే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకునే కృప అనుగ్రహించండి. అట్టి జ్ఞానం దయచేయండి. వారిని కూడా రక్షణలోకి నడిపించే భారాన్ని అనుగ్రహించండి. తండ్రి మీకు స్తోత్రాలు. అలాగే మా తండ్రి, మరి రానున్న దినాల్లో ప్రారంభించిన ఉన్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేకులను తండ్రి మరి సత్యంలోనికి నడిపించే గొప్ప భాగ్యం, రక్షణలోనికి నడిపించే గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ కృపచేత బలపరచమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, కనికరించండి, కృప చూపించండి, బలపరచండి, ఆదరించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, మరి ఈ కార్యం అంతటినీ కూడా నిర్వహిస్తున్న తండ్రి మీ దాసుని, మీ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అలాగే బలహీనైన నా కొరకు మరి మీ బిడ్డలు ఎంతో ఆశ కలిగి, ఆసక్తి కలిగి ప్రార్థించారు తండ్రి. వారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నాకంటే ముందుగా ప్రతిదినము నిర్గమకాండాన్ని వ్యాఖ్యానిస్తున్న తండ్రి మీ దాసుని కూడా మీరు బలపరచండి, మీ కృపచేత ఆశీర్వదించండి. గ్రూపులో చేరిన ప్రతి ఒక్కరికి పవిత్రమైన మనస్సు, మంచి మనస్సాక్షి మీరు అనుగ్రహించండి. సమాధానకరమైన మనస్సుతో, ప్రేమతో ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరినొకరు సహిస్తూ, సత్యమెరుగని అనేకులకు సత్యాన్ని ప్రకటించే సాధనాలుగా ప్రతి ఒక్కరూ పనిచేసే కృప, అట్టి భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.